కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట మాత్రం ఉండిపోకు. స్నేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాడు కూడా నీ ముందర తల దించుకుని చేయగల సత్తా నీది. లే, బయలుదేరు. కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో. వింటేనే డైలాగులు, చదివితేనే పదాలు, కానీ మనం ఆచరిస్తే అస్త్రాలే అవి. ఏమంటారు చెప్పండి? అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. యూట్యూబ్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్లో చాలామంది లైవ్ చేస్తున్నారు, బాగుంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఒకే చోట ఉండిపోతున్నారు సపోర్ట్ చేస్తూ. ప్లీజ్ దయచేసి అలా ఎవ్వరూ ఒకే చోట ఉండిపోకండి. చేయండి, ఒక లైక్ చేయండి, ఒక 5 కామెంట్లు పెట్టండి, మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళండి, ఒక లైక్ చేయండి, 5 కామెంట్లు పెట్టండి. అలా ప్రతి లైవ్కి వెళ్ళండి, సపోర్ట్ చేయండి 5 నిమిషాలు. అలా ప్రతి చోటకి వెళ్ళి ఒక లైక్ ఇచ్చి 5 నిమిషాలు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వచ్చారు, నా లైవ్కి వచ్చారు, లైక్ ఇచ్చారు, 5 నిమిషాలైనా సపోర్ట్ చేశారు అని ఎంతో ఆనందపడతారు. మీరు కూడా లైవ్ చేస్తున్నారు, కానీ కొంతమంది లైవ్ ఎలా చేస్తున్నారంటే ఎప్పుడు పెడితే అప్పుడు పెడుతున్నారు. దయచేసి అలా పెట్టకండి. వాళ్ళకి కుదిరినప్పుడు టైం లైవ్ పెడుతున్నారు, కనీసం అరగంటనే పెడదాం సపోర్ట్ వస్తుంది అని అనుకుంటున్నారు. కానీ దయచేసి అలా పెట్టకండి. ఒక టైం నిర్ణయించుకోండి. కొంతమంది 3 పూటలు పెడతారు, బాగుంది. వాళ్ళు ఒక టైం ప్రకారం పెడుతున్నారు. మార్నింగ్ పెడుతున్నారు, ఒక టైం పెడుతున్నారు. మధ్యాహ్నం పెడుతున్నారు, ఒక టైం డిసైడ్ చేసుకున్నారు. రాత్రి పెడుతున్నారు, ఒక టైం పెడుతున్నారు. అలాగ ఒక టైం పెట్టుకోండి. అంతేకాని నాకు ఇప్పుడు కుదిరింది టైము, ఒక పావుగంట లైవ్ పెడదాం, సపోర్ట్ కామెంట్స్ వస్తాయి, చార్ట్ రేట్ పెరుగుతుంది, వ్యూస్ వస్తాయి అని అనుకోకండి. ఎప్పుడు పడితే అప్పుడు లైవ్ పెట్టద్దు దయచేసి. ఇలాగ అన్నానని ఎవరు ఏమీ అనుకోకండి. నేను ఎప్పుడూ మీ గురించి మంచిగానే చెప్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక టైం ఒక టైం మీరు ఎంచుకోండి. మీరు ఎన్ని 3 పూటలు పెట్టండి పర్వాలేదు. కానీ ఏదో ఒక టైం నిర్ణయించుకోండి టైము. వస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ ఇష్టం వచ్చినట్టు అస్తమానం లైవ్ పెడుతుంటే సపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందరికీ సపోర్ట్ చేయాలి కదా అందరూ. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటారు, పర్వాలేదు, బాగుంది. కానీ అన్ని లైవ్‌లకి తిరగండి. ప్లీజ్ దయచేసి ఇలాగ చెప్తున్నానని మాత్రం ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు. నేనెప్పుడు మీ మంచి గురించే చెప్తాను. అందరికీ సపోర్ట్ అందుతుంది, ఎవరు కూడా బాధపడరు. ఇప్పుడు నేను ఉన్నాను, సపోర్ట్ చేయడానికి వెళ్తాను. నాకు కామెంట్స్ లిమిట్ అయిపోతుంది, నాకే కాదు, చాలామంది ఎక్కువ సపోర్ట్ చేసే వాళ్ళకి కామెంట్ లిమిట్ అయిపోతుంది. ప్లీజ్ వాళ్ళని బ్లూలో ఉంచండి. బ్లూలో ఉంచితే సపోర్ట్ చేస్తారు మీకు. కామెంట్ లిమిట్ అయిపోదు ఇంకా. సపోర్ట్ కామెంట్ చేస్తారు. మీ లైవ్‌లో ఉన్నంతసేపు సపోర్ట్ కామెంట్ చేస్తారు. అలాగే వేరే లైవ్‌కెళ్తారు. ప్లీజ్ అక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్ వస్తే వాళ్ళకి కూడా బ్లూ ఇవ్వండి. సపోర్ట్ కామెంట్ చేస్తారు. అలాగ ప్రతి లైవ్‌కి వెళ్లి సపోర్ట్ కామెంట్ చేయండి. టైం కూడా ఒకే టైం పెట్టుకోండి. అందరికీ సపోర్ట్ అందుతుంది. ఇలాగ అన్నానని ఎవరు కూడా నన్ను అపార్థం చేసుకోకండి. ఎప్పుడూ నేను మీ గురించి ఆలోచిస్తాను, మంచిగానే చెప్తాను. దయచేసి నన్ను ఎవరు అపార్థం చేసుకోకండి. ఏమైనా తప్పులుంటే ప్లీజ్
అర్థం చేసుకోండి. సెలవు మరి ఇంకా.